నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ పరీక్షల వయో పరిమితి 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2 ఏళ్ల పాటు ఈ జీవో అమలు చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా తెలిపింది. రైట్, మరిన్ని వివరాలు విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, ఉద్యోగ నియామకాల ఏజ్ లిమిట్ పెంచింది కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? న్యూస్ చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిరుద్యోగుల వయో పరిమితికి పెంచుతున్నట్టు దానికి సంబంధించిన జీవో కూడా వెలువడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ముఖ్యంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 వ్యవహారం మనం చూస్తే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారి కూడా గ్రూప్ 1 రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి లేదు. 2 సార్ల పరీక్ష రద్దయింది. అయితే చాలామంది నిరుద్యోగులు కూడా ఏజ్ లిమిట్ అయిపోతున్నది, పరీక్షకు అర్హులు కాము, ఏళ్ల తరబడి ప్రిపరేషన్ అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తి కాలేదు, మా ఏజ్ అయిపోతున్నది అని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ టీఎస్పీఎస్సీకి కానీ అనేక మార్లు కూడా వినతి పత్రం పెట్టుకున్నారు. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులు ఈ విషయం పైన పలుమార్లు కూడా టీఎస్పీఎస్సీ ముందు ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, నోటిఫికేషన్లకు సంబంధించి కొంత టైం పట్టే అవకాశం ఉండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదనే చెప్పొచ్చు. 44 ఏళ్ల వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచడం పట్ల నిరుద్యోగులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సొంత ఊర్లను విడిచిపెట్టి హైదరాబాద్ సిటీ సెంటర్లకు సంబంధించిన లైబ్రరీలో కానీ ఇక్కడ రూమ్స్ తీసుకొని హాస్టళ్లలో వండుకుంటూ చదువుతూ ఉంటే గత 9.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఎక్కడ పూర్తి కానటువంటి పరిస్థితి నెలకొంది. టీఎస్పీఎస్సీ వ్యవహారానికి సంబంధించి చాలామంది గ్రూప్ 1 గతంలో 2 సార్లు రాసినప్పుడు క్వాలిఫై అయినారు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నిర్వహిస్తుంది కనుక గతంలో పేపర్ల లీక్ కారణంగా ఆ క్వాలిఫై అయిన వారిలో కొంతమందికి ఏజ్ లిమిట్ అయిపోయే పరిస్థితి కూడా ఉండేది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వయో పరిమితి అంటే ఒక టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకే కాకుండా ఇటు డిఎస్సి కానీ ఇతర పోస్టులకు సంబంధించి వారు రాయాలనుకున్న దానిపైన వయో పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా మనము చాలా వరకు లైబ్రరీ కానీ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్ కానీ వెళ్ళినప్పుడు వారందరూ చెప్తారు, ఇటు పెళ్ళిళ్ళు కాక వయోపరిమితి అయిపోతూ ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాము, గతంలో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తి కాకపోవడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నామని చెప్పి నిరుద్యోగులు ఎన్నోసార్లు చెప్పినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వరకు అయితే చాలా వరకు కూడా నిరుద్యోగులు ఇప్పటికే అనేక మంది నిరుద్యోగులు కూడా పట్నం వచ్చి చదువుకుంటున్నారు. పల్లె నుంచి పట్నం వచ్చారు. మొత్తం కోచింగ్ సెంటర్లు కానీ ఇటు లైబ్రరీలు కానీ అన్నీ కూడా నోటిఫికేషన్లు వస్తాయనే ఆశతోని చాలా వరకు నిరుద్యోగులు ఎదురు చూస్తున్న తరుణంలో మరొక గుడ్ న్యూస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే గ్రూప్ 1కు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇప్పటికే నిన్న సుప్రీంకోర్టులో గత టీఎస్పీఎస్సీ కమిషన్కు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం ప్రోత్సాహంతో టీఎస్పీఎస్సీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో గ్రూప్ 1 ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ కేసును విడ్రా చేసుకున్నా అని చెప్పినప్పటికీ ఇప్పుడు ఆ కేసు కూడా విడ్రా అయిపోతే గ్రూప్ 1కు లైన్ క్లియర్ అవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1లో పోస్టులను పెంచింది. గతంలో 500 ఉన్న 3 పోస్టులకు అదనంగా మరొక 64 పోస్టులను అనుసంధానం చేస్తూ మొత్తము 567 పోస్టులకు నోటిఫికేషన్ కూడా రాబోతున్న తరుణంలో ఇప్పుడు ఏజ్ లిమిట్ పైన కూడా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షతన ఇటు టీఎస్పీఎస్సీ అధికారులు కానీ కొంతమంది విద్యావేత్తలు కానీ విద్యావంతుల సూచనల మేరకు నిరుద్యోగుల ఏజ్ లిమిట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని పట్లనైతే ఇప్పటికే చాలా వరకు ఉస్మానియా యూనివర్సిటీ కానీ సిటీలో ఉన్నటువంటి పలు లైబ్రరీల దగ్గర నిరుద్యోగులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే నోటిఫికేషన్లకు సంబంధించి, ఎందుకంటే గతంలో మనం చూసాం ఎన్నికల టైం వస్తుందనగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వము వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చింది. అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు వాయిదా వేయాలని, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 చూసాము, ఎగ్జామ్ గ్యాప్ లేదని చెప్పి చాలా వరకు నిరుద్యోగులు గొడవ చేశారు. ఎందుకు వారు గొడవ చేశారంటే ఏజ్ లిమిట్కు సంబంధించి కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఎగ్జామ్ నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఏజ్ లిమిట్ అయిపోయిందని చెప్పి నిరుద్యోగ యువత సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లకు సంబంధించి 46 ఇయర్స్ ఏజ్ లిమిట్ పెట్టడంతో నిరుద్యోగులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఇప్పుడు ఎవరైతే 44 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారో
వారందరూ కూడా ఇప్పుడు అంటే ప్రభుత్వం ఇచ్చిన జీవో 2 years వర్తింపయ్యేటట్టుగా ఈ జీవోనిచ్చింది. జీవో నెంబర్ 30ని కూడా గెజిట్ను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. సో మొత్తం మీదనైతే నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ ప్రభుత్వం చెప్పింది అనొచ్చు. ముఖ్యంగా చాలామంది తెలంగాణ యువత ఎదురు చూస్తున్నారు. దీనిపైన ఏజ్ లిమిట్ పైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందప్పటి నుంచే నిరుద్యోగ యువత అప్పుడు అధికారులను కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కానీ టీఎస్పీఎస్సీ అధికారులను కానీ అనేక మార్లు కలిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్లనైతే చాలా వరకు నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోనిత, థ్యాంక్ యూ విజయ్.